కర్రగుట్ట ఆపరేషన్ను నిలిపేయాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి. తెలంగాణ సరిహద్దుల్లో ఏదైతే కొనసాగుతోందో సైనిక ఆపరేషన్ ఆపండి, శాంతి చర్చలకు రండి అని చెప్పి మావోయిస్టులు పిలుపుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ గతంలో కూడా 2-3 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆపరేషన్స్ వెంటనే నిలిపివేయాలంటూ కూడా గతంలో కూడా 2-3 సార్లు మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా లేఖ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణ పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ను వెంటనే నిలిపేయాలంటూ కూడా శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. మావోయిస్ట్ బస్తర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రూపేష్ పేరుతోటే ప్రకటన విడుదలైంది. కానీ పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు వాటికి సంబంధించి స్పందించలేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తెలంగాణ సరిహద్దులో ఈ యొక్క ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ లో 4 మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఆపరేషన్ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. దాదాపు 30 నుంచి 40 మంది జవాన్లు కూడా డిహైడ్రేట్ అయ్యి వారు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి మావోయిస్టు పార్టీ కోరుకున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రభుత్వాలు ముందుకు వస్తాయా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.